ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స అందించే కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభమైంది. ఈ పథకంలో ఎవరెవరికి లబ్ధి? తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఎన్ఈహెచ్ఎస్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త పథకం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ పథకాన్ని ప్రారంభించారు. అదే సందర్భంగా అధికారిక వెబ్ పోర్టల్ డిజిటల్ హెల్త్ కార్డులను కూడా ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,39,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,62,000 మంది పెన్షనర్లు, అలాగే వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 18 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఈ పథకంలోని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనేక ప్రముఖ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితులలో భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వేల సంఖ్యలో వైద్య శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ స్కీమ్లో చేర్చినట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో సాధారణ చికిత్సల నుంచి ప్రత్యేక వైద్య సేవల వరకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం నిర్వహణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు తమ ప్రాథమిక వేతన లేదా పెన్షన్లో 1.5% చొప్పున వాటా అందిస్తారు. అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేయనుంది. ఈ నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి పారదర్శకంగా ప్రాధాన్యం ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. లబ్ధిదారులు అధికారిక ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ ద్వారా తమ డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం గత ఆరోగ్య పథకాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సంఘాల సూచనలతో ఈ కొత్త విధానాన్ని మరింత సమర్థవంతంగా రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు దశల వారీగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని, మొత్తంగా చూస్తే ఈ కొత్త హెల్త్ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది.